తిరుప్పావై 29వ పాశురంలో గోదాదేవి స్వప్నం సాకారమయ్యే క్షణం ఇది. ఆ శ్రీమన్నారాయణుడి కృపను సంపూర్ణంగా పొందే మార్గం ఏది? భక్తి, శరణాగతి, దైవానుగ్రహం ఇవన్నీ ఒకటిగా కలిసిన తిరుప్పావై 29వ పాశురం రహస్యార్థం ఈరోజు తెలుసుకుందాం రండి. గోదాదేవి చూపించిన మోక్ష మార్గంలోకి అడుగు పెడదాం రండి. తిరుప్పావై 29వ పాశురం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்துன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை துண்ணும் குலத்தில் பிருந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தைப்பறை கோள்வான் நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏஜேஜ் பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே யாவோ முனக்கே நாமாட் செய்வோம் మత్తైనం గామంగళ్ మాత్తేలో రెంబావాయ్. ఓ స్వామి శ్రీకృష్ణ, బాగా తెల్లవారక ముందే నీవున్న చోటికి వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పూలు స్పర్శనీయములైన నీ చరణములకు మంగళము పాడుటకు కారణము, దీనివలన మాకు కలుగు ప్రయోజనములను వినుము. పశువులను మేపుకొని మా జీవనము నడుపుకొను అజ్ఞానులము అయిన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఎందుకంటే నీవు మా గొల్ల కులంలో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడువు. ఓ గోవిందా పుండరీకాక్ష, మేము నీ వద్దకు పరానువాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక సాకు మాత్రమే. ఏనాటికి 7 జన్మలకు నీతో విడదీయరాని బంధుత్వము కావాలి. నీకు సేవలు చేయు భాగ్యము కావాలి. మాకు ఇతరములైన కోరికలేమీ లేకుండా చేయుము అని వ్రతఫలాన్ని గోదాదేవి వివరించింది. ఓ ప్రభు, తెలతెలవారక ముందే నీ పాదపద్మములను సేవించడం కోసం, నిన్ను స్తుతించడం కోసం వచ్చాము. ఎందుకో చెబుతాము విను. నువ్వు మా గోపకులంలో జన్మించావు గోవిందా. మేము నీకు సేవలు చేయడం కోసమే వచ్చాము. ఏ కోరికలు కోరుకోవడం కోసం కాదు. మనది జన్మజన్మల అనుబంధం. మేము నీ బానిసలం. అందుచేత పరంధామా, మా చిల్లర కోరికలన్నిటినీ చెల్లుచీటి వ్రాసి మమ్మల్ని నిష్కాములుగా చేయి. లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతము అని గోదాదేవి పలికినది. తిరుప్పావై పాసురాల కొరకు తిరుప్పావై ప్లేలిస్టు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.